ఇరాన్కి అమెరికా పరోక్షంగా అల్టిమేటం ఇచ్చింది అన్నటువంటి చర్చ నడుస్తోంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే ట్రంప్ ఓ పక్కన వెనుజులాని ఆక్రమించుకున్న తర్వాత కొమైనీకి ఒక వార్నింగ్ పంపించాడంట. ఖతారు, ఒమన్ల ద్వారా, టర్కీ ద్వారా, ఈ ముగ్గురు ద్వారా ఏదైతే అణుబాంబు చేయడానికి వీల్లేదు, అదే సందర్భంలో సేఫ్ ఎగ్జిట్ కావాలంటే దేశం విడిచిపో, నువ్వు అక్కడ ఎవరైతే ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళ మీద కాల్పులు జరిగితే గనక అమెరికా జోక్యం చేసుకుంటుంది. ఇప్పటికిప్పుడైతే కనుక నీకు సేఫ్ పాసేజ్ ఇస్తాం అంటే బయటికి వెళ్ళిపోవడానికి, ఇప్పుడు వెనుజులా అధ్యక్షుడు కూడా ముందు దేశం విడిచిపోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పాం, అతను వినలేదు, తీసుకెళ్ళి బొక్కలో దోశాం. అట్లాగే కొమైనీనైనా చేస్తాం అంటూ వీళ్ళ ద్వారా కబురు చేశారు అన్నటువంటి మాట ఇప్పుడు తాజాగా చర్చకు వచ్చింది. అంతర్జాతీయ మీడియా అదే హైలైట్ చేస్తుంది. ఏదైతే అమెరికా ఆల్రెడీ డీక్లాసిఫైయింగ్ ఇంటెలిజెన్స్, అలాగే కొన్ని బసీజ్ ఐఆర్జీసీ ఫోర్సెస్లో తన మనుషుల్ని పెట్టింది, వాళ్ళ ద్వారా ఇరాన్ని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి మాట వినబడుతుంది.